సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఇప్పటికే 42,000 కిలోమీటర్లు తిరిగి 2 ఖండాలు పూర్తి చేశారనమాట. 7 ఖండాలు పూర్తి చేయాలని చెప్పేసి మంచి ట్రావెలర్ గా సైక్లింగ్ తో ఇప్పటికే చాలా మంది అన్కండిషనల్ లవ్ తీసుకున్నారు రంజిత్ గారు. నాకు ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఫస్ట్ ఆయన సైకిల్ చూడాలనుంది, ఎందుకంటే ఎక్కడెక్కడో తిరుగుతారు. సో వాళ్ళ ఫుడ్ కావచ్చు, క్లాత్స్ కావచ్చు, మెటీరియల్స్ కావచ్చు, అన్ని ఆ సైకిల్ లోనే మొత్తం అంతా పెట్టుకోవాలి. కాబట్టి ఒకసారి నేను సైకిల్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను అనమాట. సో హియర్ వి గో. హాయ్ రంజిత్ గారు. హాయ్ అండి. సో మొత్తానికి మీ సైకిల్ చాలా బాగుంది. యాక్చువల్లీ ఫస్ట్ నుంచి ఇదే సైకిలా? లేదండి, ఇది చిట్టి 2.0. యాక్చువల్గా నా సైకిల్ పేరు చిట్టి. ఓకే. ఇంతకన్నా ముందు వెలోస్ అని చెప్పేసి బంగ్లాదేశ్ బ్రాండ్, అది ఇండియా టు హైదరాబాద్ నుండి కన్యాకుమారి వరకు తీసుకెళ్ళిన. అది ఒక 48,000 ఉండే, బట్ అది విరిగిపోయింది ఈ లగేజ్ దీనికి. తర్వాత ఫూజీ జారీ 2.0 అని చెప్పేసి జపనీస్ సైకిల్, అది కూడా వెస్ట్ బెంగాల్ అడవిలో ఇరిగిపోయింది. ఆ తర్వాత ఇంకా మంచి సైకిల్ తీసుకోవాలి, వరల్డ్ టూర్ కదా, ఇలాంటి ఇబ్బందులు పడకూడదు సైకిల్ తోటి అని చెప్పేసి మళ్ళీ దీన్ని యుఎస్ నుండి ఇంపోర్ట్ చేపించినాం. యుఎస్ నుంచి తీసుకున్నారు. ఎంత పడింది ఈ సైకిల్? ఇది సైకిల్ అంటే ఎట్లుంటా అంటే ఫ్రేమ్ మాత్రమే అమ్ముతారు వాళ్ళు. ఫ్రేమ్ అంటే ఇది ఒక్కటే. ఓకే, ఇది ఒక్కటే ఫ్రేమ్ అన్నట్టు. ఇది ఈ ఫ్రేమ్ ఒకటి 40,000 ఏమో పడ్డది అప్పుడు. ఓన్లీ ఇది ఒక్కటే 40,000 ఫ్రేమ్. మరి టైర్స్ ఇవన్నీ ఇంకా మనం కస్టమైజ్ అన్నట్టు. ఓన్లీ ఫ్రేమ్ ఒకటి వాళ్ళు లైక్ ఇస్తారు. తర్వాత ఈ సీట్ యూకే నుండి బ్రూక్స్ అని చెప్పేసి అంటారు. ఇది ఒక సంథింగ్ 18,000 ఏమో పడ్డది. 18,000 ఓన్లీ సీట్. ఇది లెదర్. మామూలు సైకిల్ ఈ కుషన్ ఉండి మెత్తగా ఉన్నాయి అనుకోండి, మెత్తగా ఉండదు. మెత్తగా ఉంటే లైక్ ఆ హీట్ ఏదైతే ఉందో మనం రైడ్ చేసినప్పుడు అక్కడే ఆగిపోయి పైల్స్ వచ్చే అవకాశం ఉంటది. సో కాబట్టి లెదర్ ఏదైతే ఉన్నదో, లెదర్ ఇన్ సెన్స్ చర్మం అది. సో మన బాడీలో హీట్ కూడా తీసేసుకుంటది. ఎక్కువ హీట్ వేడి కాదు సీటు. ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ లో కానీ వాళ్ళు వీళ్ళు కూర్చుంటారు సీట్ల పైన, అట్లనే కూర్చోవడం వల్ల చాలా మందికి ఇబ్బందులు అవుతాయి అని చెప్పేసి అంటారు కదా. బట్ ఈ సీటు మెయిన్ గా ఇలాంటి లాంగ్ టూరింగ్ వేసే వాళ్ళు మాత్రమే వీటిని వాడతారు అన్నట్టు. సో దానికి ఎందుకంటే నేను 10 గంటలు దీని మీద కూర్చుంటా ఒక రోజులో. 10 గంటలు అంటే ఇప్పుడు మనకి 24 hours లో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద టైం మీరు సైకిల్ మీదే. మిగతా టైం మీరు పడుకోవడమా? కుకింగ్ చేసుకొని, ఎడిటింగ్ చేసుకొని, వీడియోస్ తినేసి ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేసుకొని ఇంకా పడుకోవడం. ఎన్ని గంటలు పడుకుంటారు మాక్సిమం మీరు? 6 hours మినిమం. 6 గంటలు పడుకుంటారు. ఓకే. సో ఈ సైకిల్ కి మొత్తం అంతా ఇదంతా బడ్జెట్ అంటే ఎంత చెప్తారు మీరు? ఇప్పటికి ఈ సైకిల్ కి ఎంత పెట్టారు? 2.5 లక్షలు ఉంటది. 2.5 లక్షల సైకిల్ ఇది. సూపర్. ఎందుకంటే ఇది బటర్ఫ్లై హ్యాండిల్ అంటారు చూసారా, బటర్ఫ్లై హ్యాండిల్. ఎందుకంటే నేను రైడ్ చేసినప్పుడు ఇక్కడ పట్టుకోవచ్చు, ఇక్కడ పట్టుకోవచ్చు, ఇక్కడ పట్టుకోవచ్చు, ఎక్కడైనా పట్టుకోవచ్చు. ఒక్కొక్కసారి బాగా అలసిపోయినట్టు అనిపిస్తే 2 మోచేతులు వీటి మీద పెట్టుకోవచ్చు, ఇట్లా పెట్టుకొని తొక్కుకుంటూ వెళ్ళిపోతా. సో ఇది వచ్చేసి ఇది బటర్ఫ్లై హ్యాండిల్ థాయిలాండ్ లో ఒక దగ్గర తీసుకున్నాను. అండ్ తర్వాత ఇంకా ఇది ఆస్ట్రేలియాలో తీసుకున్నా, ఇది ఆస్ట్రేలియాలో. టైర్స్ యూరోప్ నుండి వచ్చినాయి. ఆ గేర్ సిస్టమ్ ఇదంతా ప్రతి ఒక్కటి ఇంటర్నేషనల్ కంపెనీస్ ఉంటాయి, స్టాండర్డ్ కంపెనీస్. గేరు, షిఫ్టర్స్, బ్రేక్స్ ఇవన్నీ కూడా మళ్ళీ వేరే దగ్గర వేయించినవే. అండ్ ఈ ప్యానియర్ బ్యాగ్స్ ఉంటాయి చూసారా, ఇది ఆస్ట్రేలియాలో తీసుకున్నాను నేను. ఏంటి బ్యాగ్స్ అంటే? ప్యానియర్ బ్యాగ్స్ అంటారు. ప్యానియర్స్ అంటే ఇవి సైడ్ కి ముందట వెనకాల సైడ్ కి వేసుకోవడానికి. మళ్ళీ ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఈ స్టాండ్ ఉందా, ఇది ఈ స్టాండ్స్ 25,000. ఇవి సర్లీ కంపెనీవే, తెప్పించినాను. అండ్ తర్వాత ఇంకా కెమెరాస్ అవన్నీ ఇవి మొత్తం ఇది హ్యాండిల్ బార్ బ్యాగ్ అంటారు. హ్యాండిల్ బార్ బ్యాగ్. ఇందులో ఏం పెడతారు మీరు? ఇందులో లైక్ కెమెరాస్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు నేను ఇట్లో పెట్టి కెమెరాస్ పెట్టి బయటకి ఎక్కడైనా లైక్ వాష్రూమ్స్ కానీ లైక్ తినడానికి వెళ్ళినప్పుడు ప్రాబ్లం అవుతుంది, ఎవరైనా తీసుకుపోవచ్చు. ఇది అనుకోండి డైరెక్ట్ ఇట్లా అన్క్లిప్ చేసి పట్టుకొని పోవచ్చు. సో దట్ ఈజీగా ఉంటుంది అన్నట్టు. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, పాస్పోర్ట్ కానీ ఏవైతే ఉన్నాయో మెయిన్ గా పోలీసు వాళ్ళు డైరెక్ట్ రోడ్డు మీద నీ పాస్పోర్ట్ ఏదైనా చూపెట్టి అడుగుతారు కదా, ఇప్పుడు వెంటనే తీసి చూపెట్టచ్చు. లేకుంటే ఇది అంతా ఇప్పి అంత మొత్తం ప్యాక్ ఉంటుంది. ఇంకా చాలా లగేజ్ ఉంది, తేలేదు. సో ఎందుకంటే ఇంకా అదంతా తేవడం నా వల్ల కాదు. సో అని చెప్పేసి ఇందులో వచ్చేసి ఇప్పుడు ఒక్కొక్క బ్యాగ్ ఒక్కొక్క లాగా పెట్టుకుంటా. దీనిలో మొత్తం ఇప్పుడు నేను సంవత్సరం మొత్తం ఉంటా బయట. సో కాబట్టి జాకెట్స్ ఉంటాయి అందులోనే, సమ్మర్ కి, వింటర్ కి, అండ్ రైనీ సీజన్ కావాల్సిన బట్టలు ఏవైతే టీ షర్ట్స్ అవి అన్ని ఇందులో ఉంటాయి. సంవత్సరం మొత్తం ఉండే బట్టలు అందులో ఉంటాయి. తర్వాత ఇందులో ఇడిచిన బట్టలు లైక్ ఇప్పుడు 2 ఒక దగ్గర పెడితే స్మెల్ వచ్చేస్తాయి. ఒకవేళ లైక్
మిగతా బట్టలు ఇట్ సైడ్ ప్యానియర్ బ్యాగ్ లో పెడతా. అండ్ వీలైతే డ్రోన్ కూడా పెడతా ఇందులోనే. డ్రోన్ ఉంటది, ఎందుకంటే డ్రోన్ ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే ఇంకొకటి సైకిల్ పడంగానే పగిలిపోకుండా ఉండడానికి బట్టల మధ్యలో కెమెరాస్ కానీ హార్డ్ డ్రైవ్స్ కానీ అవి పెడతా ఉంటాను. అండ్ ఇంకా టైర్లు ట్యూబ్లు ఉంటాయి కదా, ట్యూబ్లు కానీ అవన్నీ కానీ ఇందులో పెట్టేసి పెడతా. అండ్ ఒక్కొక్కసారి ఈ హార్డ్ డిస్క్లు కెమెరాస్ అవి ఉంటాయి కదా, అవి ఇందులో స్టోర్ చేసుకుంటా. అండ్ ఇవి రెండు అయిపోతాయి కదా. ఇది వచ్చేసి క్యాంపింగ్ టెంట్. ఇది టెంట్ ఉంటది కదా, ఈ టెంట్ అన్నట్టు. ఇది లైట్ వెయిట్ టెంట్, 1.5 కిలో ఉంటది ఇది. 1.5 కిలో. బట్ దీని కాస్ట్ వచ్చేసి 52,000. 52,000 అంటే మీరు టెంట్ లోపల ఉండి ఫుడ్ తింటున్నారు, అదంతా చూపిస్తున్నారు విజువల్. ఆ టెంట్ ఇదేనా? ఓకే, సూపర్. 52,000. ఓకే, ఇది ఫస్ట్ నుంచి ఇదేనా మారుస్తూ ఉంటారా? ఫస్ట్ ఒకటి తీసుకున్న 2,500 ఇండియా మొత్తం, తర్వాత 11,000 పెట్టి మళ్ళీ ఒకటి తీసుకున్నా కూల్ మ్యాన్ అని చెప్పేసి. అది పోయింది. టెంట్ లో రాత్రంతా నీళ్ళు వచ్చేటి, ఆగమాగం ఉండేది. తర్వాత చైనాలో ఇంకొక టెంట్ తీసుకున్నా, అది నేను చెప్పిన కాలిపోయింది మొత్తం. అది తర్వాత అది అయిపోయిన తర్వాత ఇంకా ఈసారి ఇది తీసుకున్నా. సో ఇది చాలా బాగుంది. ఇది టెంట్ కోసం. ఇది టెంట్. అండ్ ఇక్కడ ఇంకొక బ్యాగ్ ఉంటది, పెద్ద బ్యాగ్. దానిలో ఇంకా కొన్ని కెమెరా సామాన్లు, ఎక్కువ పవర్ బ్యాంక్స్ 2-3 ఉంటాయి. సోలార్ ప్యానెల్ ఉంటది. మీరు అంటారు కదా అడవిలో పోతారు కదా ఛార్జింగ్ ఎక్కడ పెట్టుకుంటారు, సోలార్ ప్యానెల్ ఇట్లా పైన పెడతా. అది డే అంతా ఛార్జింగ్ అంతా తీసుకొని స్టోర్ చేసుకుంటది. నైట్ మొబైల్స్ కానీ దీనికి ఛార్జింగ్ ఉంటుంది. సూపర్. సో ఈ బ్యాగ్ ఏంటి ఇక్కడ? అందులో ఇంకా స్లీపింగ్ బ్యాగ్. స్లీపింగ్ బ్యాగ్ ఇప్పుడు నేను -15 కానీ 10 degrees లో ఉంటా కదా, సో అలాంటప్పుడు నేను పడుకున్న తర్వాత ఒక బ్యాగ్ ఉంటది. బ్యాగ్ లో మొత్తం ఇట్లా కాళ్ళు అవన్నీ పెట్టుకొని మొత్తం ఇట్లా క్లోజ్ చేసేసుకుంటాం. అంటే నేను ఒక బ్యాగ్ లో ఇట్లా పడుకుంటా మొత్తం ఒకటే ఇట్లానే రాత్రి అంతా, లేకుంటే ఒక సైడే పడుకోవాలి, పడుకుంటా. అండ్ తర్వాత దానిలో కింద బెడ్ ఉంటది, ఇన్ఫ్లేటెడ్ బెడ్. అంటే గాలి కొట్టంగానే అది ఉబ్బుతుంది. ఉబ్బిన తర్వాత మనం ఇప్పుడు క్యాంప్ కింద వేసుకుంటాం కదా, వేసుకున్న తర్వాత రాళ్ళు అవన్నీ కుచ్చుకుంటాయి కదా, అవన్నీ కుచ్చుకోకుండా ఉండాలి. అండ్ కొంచెం లైక్ నీట్ గా ఉండాలంటే గాలితో నిండిన బెడ్ లా ఉంటుంది. అది గాలి కొట్టేసి ఇట్లా వేసుకొని దాని మీద పడుకుంటాం. ఇక స్లీపింగ్ బ్యాగులు అవి ఇవి అన్ని అందులోనే ఉంటాయి. పానాలు, కిట్టులు, సైకిల్ ఇప్పడానికి అవి సంబంధించినవి, గ్యాస్, గిన్నెలు, బౌళ్ళు, గొచ్చలు ఉంటాయి. వంట చేసుకునే సామాన్లు కూడా ఇందులో పెడతారా? ఇందులో లైక్ అందులో గ్యాస్ ఉంటది, గ్యాస్ క్యాన్స్ ఉంటాయి కదా, బ్యూటెన్ గ్యాస్ క్యాన్స్, అండ్ గ్యాస్ స్టవ్, అండ్ గ్రాసరీస్ ఏది క్యారీ చేస్తుంటారండి? ఎందుకంటే ఫుడ్ ఎక్కడ పడితే అక్కడ దొరకదు, మధ్యలో ఆకలేస్తుంటుంది. సో ఏం క్యారీ చేస్తుంటారు? లైక్ రైస్ నూడిల్స్ అప్పుడప్పుడు చేసుకునేది, లేకుంటే ఆలు కానీ క్యాబేజ్ కానీ, అండ్ ఇది ఏమంటారు ఈ పాక్ చాయ్ అంటే అది లైక్ అది లీఫ్ లెట్యూస్ పాక్ చాయ్ లాంటిది, అండ్ క్యాప్సికమ్, అండ్ ఇంకా ఏమన్నా లైక్ ఆయిల్, ఉప్పు, కారము, ఇవి, అండ్ కొన్ని నూడిల్స్ ప్యాకెట్స్ ఏమైనా ఉంటాయి, ఇంకా సూప్స్ ఏమైనా ఉంటాయి అవి, ఇంకా టమాటాలు ఏమైనా ఉంటే మిగతా అన్ని అంటే చితికిపోయేవి కాకుండా కొంచెం స్ట్రాంగ్ అన్ని అందులో పెట్టుకుంటా. అండ్ ఇంకా తర్వాత గిన్నెలు అవి ఇవి అవన్నీ పెట్టుకుంటే, ప్లేటు, కత్తి, అన్ని ఉంటాయి. ఆల్మోస్ట్ అన్ని కిచెన్ లో ఉండే సామాన్లు, మగ్గు, గ్యాస్ కి, లైక్ కాఫీకి, అన్నిటికి. ఓకే, కాదండి మొత్తం ఈ సైకిల్ మొత్తం మీద ఉన్న మెటీరియల్ కాస్ట్ ఎంతో చెప్పగలరా? ఇవన్నీ పెట్టారు కదా. ఒకసారి చెప్పిన 12 లక్షలు 14 లక్షలు అయింది. ఇదంతా 12 లక్షలు ఉంటుందా? ఇప్పుడు చూడండి, ఇదే 50,000. ఈ సైకిల్ 2,50,000 వేసుకోండి, 3 లక్షలు ఇక్కడికి అయిపోయింది. ఆ తర్వాత మళ్ళా ఈ ఫ్రంట్ బ్యాగులు అని, డ్రోన్ ఒకటి, తర్వాత ఇన్స్టా 360 కెమెరా, ఈ గోప్రో, తర్వాత ఇన్స్టా 360 ఏస్ ప్రో అని చెప్పేసి మైక్ సెట్లు, అండ్ ఇంకా ఐప్యాడ్, అండ్ హార్డ్ డిస్క్లు, పవర్ బ్యాంకులు, ఇంకా సైకిల్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్, ఇంకా ఏమో అవి ఇప్పాలి. ఇంకా ఇప్పుడు సైకిల్ మామూలుగా ఇది ఉన్నది, ఇది చూసి ఇది ఏంటి అసలు యాక్చువల్లీ ఏమనుకుంటున్నారు? కెమెరా అనుకుంటారు. ఇది వచ్చేసి పంప్, గాలి. దేనికి? గాలి టైర్ లో. టైర్ కా? అది ఎక్కుతుందా దాంతో? దీంతో ఎక్కుతుంది కొంచెం, ఇట్లా ఉంటే ఎక్కుతూ ఉంటే కొంచెం కష్టపడాలి. ఎంత టైం పడుతుంది? ఏమో పడుతుంది, 5 నిమిషాలు అయితే మినిమం పడుతుంది. మీరే ఫిల్ చేసుకుంటారు? నేనే ఫిల్ చేసుకుంటా, నేనే పంచర్ చేసుకుంటా, నేనే అన్ని చేసుకుంటా. అంతే, ఇంకా పంచర్ అయిందంటే మొత్తం అన్ని ఇప్పేసి సామాన్ అంతా కింద పడేసి మొత్తం టైర్ అంతా మొత్తం ఆ వీల్ మొత్తం తీసేసి టైర్ ఇప్పేసి టైర్లో ట్యూబ్ తీసి మళ్ళీ అది పంచర్ వేయడమా, లేకుంటే కొత్త ట్యూబ్ వేయడం. మాక్సిమం కొత్త ట్యూబ్ వేస్తా, పాతది వాడను, ఎందుకంటే అది మళ్ళీ గాలి మళ్ళీ తలకాయ నొప్పి వేస్తుంది అని చెప్పేసి. సో అట్లా వేస్తా. ఇందులో మీకు చూస్తే ఇలా ఏమున్నది అనిపిస్తుంది, కానీ ప్రతి చిన్నది సైక్లింగ్ అనేది చాలా కాస్ట్లీయెస్ట్ గేమ్ అన్నట్టు, స్పోర్ట్స్. సైక్లింగ్ ఒక సైకిల్ దగ్గర 15-20 లక్షలు ఉంటుంది. 15-20 లక్షలు ఉంటుంది. మొన్న ఒక సైకిల్ చూసిన 17,40,000. సో
సో అట్లా ఉంటుంది అన్నట్టు. దీనికి హారన్ లేదు కదా, మీరు హారన్ ఏమి ఉండదు, నేను ఆపేస్తా ఎవరైనా వస్తే అని అంటే, లేకుంటే ఏమైనా విజిల్ వేస్తా, లేకుంటే అంతే అంతే. ఓకే, సో స్వీట్. ఇది ఫస్ట్ నుంచి ఎమోషనా అంటే కంపల్సరీ ఫ్లాగ్ ఉంటుంది. ఇంతకుముందు ఏంటంటే వేరే ఫ్లాగ్స్ తీసుకుంటాను ఇండియాలోనే, కానీ అవేంటి అంటే ఊకే చిరిగిపోయేటివి. మనం చిరిగిపోయిన జెండా పెట్టడం కరెక్ట్ కాదు కదా, కానీ ఇట్లా కాదని చెప్పేసి మళ్ళీ ఇది ఖాదీ అంటారు చూసినావా, దాని నుండి తెప్పించినాను ఈసారి. సో ఇంకా అది బట్ట అన్నట్టు, ఇక చిరగదు, ఉతుక్కుంటే సరిపోద్ది మాసిపోతే అని చెప్పేసి అది తీసుకున్నా. చాలా కాస్ట్లీ ఉంటాయి అన్నీ ఇవి. ఆల్మోస్ట్ ఈ సైకిల్ తీసుకెళ్ళిపోయినా మనకి ఒక 12 lakhs వర్త్ ప్రాఫిట్ అనమాట యాక్చువల్లీ, ఐ థింక్ సో. అండ్ చాలా బాగుంది యాక్చువల్లీ, అంటే ఇది చాలా కొంచెం స్ట్రాంగ్ గా ఉండింది. అన్ని ఫ్రేమ్స్, ఇది సైకిల్ 22 kilos ఉంటుంది. ఫ్రేమ్ వచ్చేసి స్టీల్ తోటి చేసింది, స్టీల్ రస్ట్ పట్టదు. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా గట్టి మెటీరియల్ ఇది. ఇంకొక 5 తరాలు కూడా వాడచ్చు దీన్ని. 5 తరాలు, గట్టి సైకిల్ 10 ఏళ్లలో వచ్చేస్తుందేమో ఇది. ఈజీగా వచ్చేస్తుంది, ఇంకా నేను సైకిల్ మార్చాల్సిన అవసరం లేదు ఇంకా. ఓకే, ఇవేంటి వాటర్ బాటిల్స్ కోసం? ఇంకా నేను సైకిల్ మీద ఇవి కాకుండా ఒక 7 to 6 liters వాటర్ పర్ డే తాగాలి కాబట్టి ఇక్కడ ఒక బాటిల్, ఇక్కడ ఒక బాటిల్, ఇక్కడ ఇంకో 2-3 బాటిల్, అన్ని ఈ ముందర బాటిల్ అవన్నీ తీసుకొని వెళ్తా, సో దట్ హైడ్రేట్ ఉండడానికి. ఓకే, సూపర్. సో గైస్, మొత్తానికి మన ఈ ట్రావెలర్ గురించి తెలుసు ఇంట్రడక్షన్. ఈ సైక్లింగ్ గురించి కూడా ఆయన కొన్ని వీడియోస్లో చెప్పారు. బట్ రంజిత్ గారు ఏంటంటే నాకు లైవ్లో ఇదంతా ప్రాపర్టీస్ నాకు చూపించమని అడిగాను, ఎందుకంటే ఇవన్నీ ఓపెన్ చేసి ఇవన్నీ మళ్ళీ పెట్టడం చాలా కష్టం అయిపోతుంది. అందుకే ఒక్కొక్క బ్యాగ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఈ సైకిల్ ఏదో నార్మల్ సైకిల్ అనుకుంటున్నారు, ఆల్మోస్ట్ ఇది మొత్తం మెటీరియల్ సైకిల్తో కలిపి ఎంత వస్తుంది? అంతే 14 వస్తుంది. 14 lakhs, సో జస్ట్ 14 lakhs అండి, అంతే అనమాట ఈ సైకిల్ కాస్ట్. అండ్ మెటీరియల్ కూడా చాలా బాగా ఆయన చేసి ఫాలోఅప్ చేసుకుంటూ ఉన్నారు. సో రైడ్ కష్టాలు మామూలుగా ఉండవు. ఏదో యూట్యూబ్లో ఒక చిన్న కమెంట్ పెట్టి చిన్న లైక్ చేసినంత ఈజీ కాదు. ఆల్మోస్ట్ ఒక 4.5 years నుంచి ఇదే జర్నీని కొనసాగిస్తున్నారు. ఇంకా 10 ఏళ్ళు చేస్తాడంట, పెళ్లి మాత్రం చేసుకోడట. చూద్దాం 10 years తర్వాత ఇంకా ఏం చేంజెస్ జరుగుతుంది ఏంటి అనేది. ఇంకా 2 అయిపోయినాయి కదా, ఇంకా రిమైన్ పూర్తి చేయాలి. ఇంకా 4 continents, 4 రిమైన్ పూర్తి చేసేయాలన్నమాట. సో ఆల్ ది వెరీ బెస్ట్ అండి రంజిత్ గారు. మీ సైకిల్ నా కోసం అక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు. ఉండేది ఎల్బీ నగర్, బట్ ఇక్కడ దాకా ఈ సైకిల్ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సైకిల్ నుంచి ఒకసారి ఇట్లా ఉండి మా ఆడియన్స్ కి ఒకసారి చెప్పేద్దరు ఇటు రండి ఒకసారి. యా, ఇక్కడ నాకు ఒక టైటిల్ కనిపిస్తుంది, దాని గురించి మీరు మా ఆడియన్స్ కి ఒకసారి చెప్పండి. సైకిల్ పట్టుకుని ఏంటి, వాట్ ఇస్ దిస్ సైకిల్? ఇది లాంగ్ హాల్ ట్రక్కర్ అనేది సైకిల్ కంపెనీ. కంపెనీ నేమా? సర్లీ అనేది కంపెనీ. అండ్ ఇంకోటి ఏంటంటే సైకిల్ కి ఎందుకురా ఇంత పెడతారని చాలా మంది అంటారు. ఎప్పుడైతే యుద్ధాన్ని పోయేటప్పుడు తుప్పు పట్టిన కత్తి పట్టుకోపోతే ఎట్లాగో నీ ప్రాణమే పోతుంది. సో కాబట్టి యుద్ధంలో కత్తి ఎంత ఇంపార్టెంటో నా రైడ్ మెయిన్ దీనిపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా ఉండాలి. ఎక్కడో అడవిలో సైకిల్ ఇరిగిపోయి అది అయిపోయి ఇది అయిపోయి నేను దాన్ని భుజం మీద పెట్టుకొని అవన్నీ మోసుకురావడం అంత కష్టం కాబట్టి ఖర్చు అయినా పర్లేదని చెప్పేసి క్వాలిటీ సైకిల్ అయితే తీసుకోవడం జరిగింది. ఫస్ట్లో నార్మల్గా తీసుకున్నా, బట్ తర్వాత అర్థమైపోయింది. సో కాబట్టి దీనికి అందుకే ఇంత కాస్ట్లీ ఉంటుంది. అండ్ ఇంకోటి ఇండియాలో ఇలాంటి కంపెనీస్, సైక్లింగ్ కంపెనీస్ సైకిల్ గురించి అంత పెద్ద ఫేమస్ అయితే లేదు. ఎందుకంటే ఇండియాలో కనబడే బ్రాండ్స్ అన్నీ కూడా మనం ఫారెన్ నుండి తెప్పించిన సైకిల్సే ఉన్నాయి చాలా వరకు. సో ఇండియాలో ఒక మంచి సైకిల్ కంపెనీ, టూరింగ్ కంపెనీ ఉంటే సైక్లింగ్ కంపెనీ ఉంటే బాగుండు అనుకున్నా, కానీ ఏది చూసినా కూడా టక్కున ఇరిగిపోయే సైకిల్సే ఉన్నాయి, అంత స్ట్రాంగ్గా లేవు. అంటే టూరింగ్ కోసం ఈ 40-50 కిలోల లగేజ్, దగ్గర 50 కిలోల లగేజ్ ఉంటుంది సైకిల్ పైన. 50 కిలోల లగేజ్ని మొయ్యాలి సైకిల్ అని అంటే అది స్ట్రాంగ్గా ఉండాలి. అందుకని చెప్పేసి దీనికి అంత కాస్ట్ అంతే. సైకిల్ ఇంకా 5,000 10,000 కూడా వస్తుంది, బట్ దాంతో మనం టూరింగ్ చేయలేము, ఇబ్బందులు పడతామని చెప్పేసి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచిగా ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.